దాంతోపాటు ఇంకా కొంతమంది నేతలందరూ వెళ్తూ ఉంటే అడ్డగించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటివరకు ఎవ్వరు మాట్లాడలేదు. సో సాడ్ ఇది. తెలంగాణలో చీకటి దినంగా మనం చీకటి రోజుగా పరిగణించడంలో ఎలాంటి అంశం కూడా లేదు. రాజకీయాలలో ఇవాళ చీకటి రోజు. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అరే గింత అధికార దుర్వినియోగం చేస్తారా? ఒకసారి చూడండి. పోలీస్ రాజ్యం, అధికార బలం, అరాచక పర్వం. ఇది 100% 100కు ప్రజలు ఏకీభవిస్తారు. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏకీభవిస్తుంది. తెలంగాణ సమాజం కూడా మొత్తం ఏకీభవిస్తుంది. దాంట్లో ఎందుకు డౌట్ లేదు అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఏం కథ అనేది చూస్తున్నాం కదా. ఇక చూడుర్రి, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ఆవరణంలో కంటతడి పెట్టుకుంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యుల దౌర్జన్యంపై నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే పల్లాను కదలనీయకుండా బలవంతంగా పట్టుకున్న ఏసీపీ గారు, మీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది కదా, నిన్న గదే తొర్రూరుకు సంబంధించి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఆయన ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో మొత్తం పోలింగ్ దగ్గర తొర్రూరులో మున్సిపాలిటీకి సంబంధించి వాయిదా వేయాలని వి వాంట్ జస్టిస్ అంటూ ఏకంగా లోపల కూర్చొని నిరసన తెలుపుతారు మున్సిపల్ చైర్పర్సన్, దాంతోపాటు ఇతరత్ర వాళ్ళందరినీ కూడా ఎన్నుకునే కాడ. మరి ఈ రోజు ఏం జరిగింది సార్? దాని గురించి ఏం చెప్తలేరు సార్. ఈ రోజు ఏం జరిగింది సార్? మరి ఈరోజు కేవలం మాట్లాడతా అనే ఒక ఎపిసోడ్తోనే ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారు కదా. మరి మిగతా విషయాలలో ఎందుకు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేనో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతనేమో అడ్డుకుంటున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో తొర్రూరుకు సంబంధించిన మున్సిపాలిటీలలో లోపల కూర్చొని కాంగ్రెస్ సభ్యులతోనే నిరసన వ్యక్తం చేస్తే పోలీసు వాళ్ళు కేవలం నిలబడి మాత్రమే చూసిర్రు. మరి ఏమైపోయింది అక్కడ? ఏం జరిగిందాడా? ఎందుకు ఆ రోజు చర్యలు ఎందుకు లేవు? వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలే? వాళ్ళని ఎందుకు బయటికి తీసుకపోలే? ఆ మున్సిపల్ ఎన్నిక ఎందుకు వాయిదా జరిగింది? నిన్నెందుకు ఎన్నిక జరిగింది? 500 మంది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు? అనౌన్స్మెంట్ ఎందుకు జరిగింది? కవాత్ ఎందుకు జరిగింది? చెప్పుర్రి, సమాధానం చెప్పుర్రి. నేను భారత రాజ్యాంగం నుండి కింది నుండి మీ దాకా, మీద నుండి కిందికి, మధ్యలో నుండి ఇటు అటు మొత్తం చేయను. ఎక్కడ లేదు ఈ పోలీసు వ్యవస్థలో ఇట్లా చేయమని ఏడలేదు. కాంగ్రెస్ పార్టీలకు ఒక రూలు, బీఆర్ఎస్ వాళ్ళకు ఒక రూలు అని ఏడలేదు. ఎక్కడ కనిపించినా నాకు ఏ ఆర్టికల్ కనవల్లే, ఏ సబ్ క్లాస్ కనవల్లే, ఏది కనవల్లే. ఏమన్నా అంటే కేసులు, అరెస్టులు, జైలు. ఉచ్చబోసుకుంటుంది కాంగ్రెస్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో ఉచ్చబోసుకుంటున్నది. అంత దీనికి ఇంకేం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవాలండి ఇవి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక న్యాయమా? గిదామీ పాలన, సిగ్గుమాలిన పాలన. అరే ఎంత అరాచకం అండి, ఎంత ఘోరం అండి, ఎంత అసహ్యం అండి, ఎంత నీచ రాజకీయం అండి, ఎంత దుర్మార్గం ఇది. అరే కాంగ్రెస్ పార్టీ గెలిచిన కాడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మనే కావాలి, దానికి నేను అగ్రి. మరి బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ కూడా కావాలి, బీజేపీ వాళ్ళు గెలిచిన కాడ కూడా వాళ్ళే కావాలి, తప్పులేదు అది. కానీ ఇంత దౌర్జన్యానికి పాల్పడతారా? ఇంత అరాచకానికి పాల్పడతారా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు నిరసన తెలిపితే అది ఘోరం, నేరం, చట్టరీత్యా నేరం. కానీ కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలిపితే దానికి ఏం లేదన్నా. నేను చెప్తున్నా కదా, ఇంత అరాచకమా? ఇక చూడురి, మంచిర్యాల జిల్లా కాత్యానపల్లికి సంబంధించిన బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లను పోలీసులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఇక్కడ చూడురి, వీళ్ళు ఆల్రెడీ గెలిచిళ్ళు. ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్. మొత్తానికి వాస్తవానికి బాల్క సుమన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్, బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్లు, ఇక్కడ చైర్మన్ పదవి బీఆర్ఎస్, వైస్ చైర్మన్ సిపిఐ కౌన్సిలర్ అనుకో, ఏదన్నా అనుకోండి, అక్కడ అన్డౌటెడ్గా గెలిచిళ్ళు. కానీ ఇదే